పల్లె గుండెలను తట్టి లేపిన గొంతు ఇప్పుడు పోలీస్ కేసుల చుట్టూ ఎందుకు తిరుగుతుంది? మైక్ పట్టుకుని పాడుకునే పాటకు 10 కోట్ల స్కామ్ కు లింక్ ఏంటి? ఏకంగా 150 కోట్ల రూపాయల పెట్టుబడుల మోసం సీన్లోకి సిఐడి. అసలు ఈ మహమ్మారి స్కామ్ లో మంగ్లీ పాత్ర ఉందా? అరెస్ట్ అవుతుందన్న ప్రచారంలో నిజమెంత? తెర వెనుక జరుగుతున్న అసలు కథ ఏంటి? తీగలాగితే డొంక కదిలినట్లే సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరిట మొదలైన వసూళ్ల పర్వం ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ మెడకు చుట్టుకుంటుంది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందంటే సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సిఐడి విచారణకు ఆదేశించేంత. మరి ఈ సంచలన కేసులో రోజుకో మలుపు ఏం జరుగుతుందో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే, సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెడితే కనక వర్షం కురుస్తుందని, లాభాల్లో భారీ వాటా ఇస్తామని ఆశ చూపి కొందరు కేటుగాళ్లు కోట్లు దండుకున్నారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏకంగా 10 నుంచి 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ ని నడిపించిన కీలక వ్యక్తులు రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్. వీరంతా ఇప్పుడు పరారీలో ఉన్నారు. సిఐడి రంగంలోకి దిగి మధు కోసం జల్లెడ పడుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ వసూళ్ల గ్యాంగ్ కు సింగర్ మంగ్లీకి సంబంధాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. బాధితుల తరపున హైదరాబాద్ లాయర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కహాని మొత్తం వెలుగులోకి వచ్చింది. కాదేది దోపిడీకి అనర్హమన్నట్లు పెట్టుబడులు రాబట్టడానికి సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడు శివ పేర్లను వాడుకున్నారని, వారి మాటలు నమ్మే కోట్లు సమర్పించుకున్నామని బాధితులు లబోదిబోమంటున్నారు. పైగా డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ లాయర్ సుబ్బారావు ఆధారాలతో సహా పోలీసులు మెట్లెక్కారు. ప్రజలను మోసం చేసినట్లు ఏ చిన్న క్లూ దొరికినా మంగ్లీని అదుపులోకి తీసుకోవడానికి సిఐడి రెడీ అవుతుందన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తప్పు చేయని వాడికి నిప్పు కూడా పక్కలో బెల్లం లాంటిదే అన్నట్లు ఈ ఆరోపణలపై మంగ్లీ కూడా అంతే ధీటుగా స్పందించారు. పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. కేవలం పాటలు పాడుకుంటూ కష్టపడి పైకొచ్చిన తనపై కావాలనే కొందరు బురద జల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఫిర్యాదు చేసిన లాయర్ సుబ్బారావే తన్ను 10 లక్షలు డిమాండ్ చేశాడని, డబ్బు ఇవ్వకపోతే పరువు తీస్తానని బ్లాక్మెయిల్ చేశాడని మంగ్లీ బాంబ్ పేల్చారు. సోషల్ మీడియాలో తన తమ్ముడు డబ్బు కట్టలతో ఉన్నట్లు వైరల్ అవుతున్న ఫోటో కేవలం మార్ఫింగ్ మాత్రమేనని, ఈ స్కామ్ లో తాను నిందితురాలిని కాదని, తన పేరు వాడుకున్నందుకు తానే అసలైన బాధితురాలినని మంగ్లీ స్పష్టం చేశారు. మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. మరి ఈ 150 కోట్ల మహమ్మారి వెనుక అసలు సూత్రధారులు ఎవరు? పారిపోయిన మధు గ్యాంగ్ పట్టుబడితే గానీ అసలు నిజాలు బయటకు రావు. సిఐడి విచారణలో మంగ్లీ నిర్దోషిగా బయటపడుతుందా, లేక ఆధారాలు దొరికి అరెస్ట్ వరకు వెళ్తుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.